తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుందని వైసీపీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయించారు. 101 టెంకాయలు కొట్టారు. చెవిలో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కొందరు వైసీపీ కార్యకర్తలు పొర్లు దండాలు పెట్టారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చింది గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే, అవునా కాదన్నా? ఆ శాంపుల్స్, ఆ నెయ్యిని శాంపుల్స్కి పంపించింది ఈ కూటమి ప్రభుత్వమే. దాంట్లో పంది కొవ్వు, ఇంకో వివిధ రకాల కొవ్వులు ఉన్నాయని గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వమే. సో నేను అనేది ఏంటంటే, ఎవరి ప్రభుత్వంలో తప్పు జరిగిందని అనుకుంటున్నారు? ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? మీ ప్రభుత్వంలో చేసిన తప్పుని మా ప్రభుత్వంలో జరిగినట్టు మీరు సృష్టించి, పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ దారుణంగా దేశం ప్రపంచం అంతా అల్లకొల్లోలం అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఈ తప్పుకి అంటున్నారు. సార్, మీరు మతాలలో చిచ్చు పెట్టే విధంగా అసలు ఈ లడ్డూ గురించి ప్రస్తావనే లేకుండా మీకన్నా ముందు తెలిసిండాలి అందులో ఆ కొవ్వు కలిపినారు అని. అందుకే మీరు మాట్లాడినారు. అంటే మీరు కలిపినారు కాబట్టి మీరు మాట్లాడినారు.